బ్రేకింగ్ వీడియోలు నిరంతరం ఎప్పటికప్పుడు నేరుగా నోటిఫికేషన్ ద్వారా నా నుండి మీరు పొందుటకు ఈ వీడియో క్రింద కుడివైపున ఉండే సబ్స్క్రైబ్ మరియు గంట గుర్తుపై క్లిక్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అతి త్వరలో ఒక మంచి శుభవార్త వినబోతున్నారు. అధికారిక సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం డిఏ అంటే డిఆర్ఎస్ అలవెన్స్ మార్చిలో 4% పెంచాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అంటే మార్చిలో 4% పెరగనుంది. ఈ పెంపు తర్వాత డిఆర్ మరియు డిఏ 50% పైగా చేరుకుంటుంది. సిపిఐ డేటా ఆధారంగా ఈ డిఏ డిఆర్ ఎంత పెంచాలనేది వారి నిర్ణయం చేస్తారు. డిఏ మూల వేతనంలో 50.25% సమానంగా ఉంటుంది. పెంచిన తర్వాత 4%. ప్రతి నెల సిపిఐ ఐడబ్ల్యూ డేటాను కార్మిక మంత్రిత్వ శాఖ యొక్క విభాగమైన లేబర్ బ్యూరో విడుదల చేస్తుంది. డిఏ ఉద్యోగులకు ఇవ్వనుండగా డిఆర్ పెన్షనర్లకు చెల్లిస్తారు. అయితే ఈ డిఏ డిఆర్ ను ప్రతి సంవత్సరానికి 2 సార్లు పెంచుతారు. ఒకటి జనవరి మాసంలో, 2 జూలైలో ప్రకటిస్తారు. గత ఏడాది అక్టోబర్ డిఏ 4% పెంచారు. దాంతో అది కాస్త 46% పెరిగింది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం గణాంకాల ఆధారంగా మరలా ఇప్పుడు పెంచబోయే డిఏ 4% ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు పెంచే డిఏ జనవరి 1, 2024 నుంచి అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు అతి త్వరలోనే వెలువడనున్నాయనేది సమాచారం అయితే అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సత్వర సమాచారం కోసం నా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో క్రింద కుడివైపున ఉండే గంట గుర్తుపై క్లిక్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.